ఇక అప్డేట్ చూస్తే మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో చార్టెడ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా 6 అధికారులు మృతి చెందినట్టు డీజీసీఏ ప్రకటించింది. మృతదేహాలను బారామతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రమాద వార్త విన్న కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున బారామతికి చేరుకుంటున్నారు. బారామతిలో జరగాల్సిన సభలో అజిత్ పవార్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. కాగా మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కీలక నేతగా ఎదిగారు. ఎన్సీపీ నేతగా అనేకసార్లు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి శాఖలను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో చార్టెడ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా 6 అధికారులు మృతి చెందినట్టు డీజీసీఏ ప్రకటించింది. మృతదేహాలను బారామతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రమాద వార్త విన్న కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున బారామతికి చేరుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. మహారాష్ట్రలో ఘోర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్ఘటనలో మృతి చెందారు. ఆయనతో పాటు 6 అధికారులు కూడా విమాన ప్రయాణంలో ఉన్నట్లు తెలుస్తుంది. వారి డెడ్ బాడీలంతా కూడా గుర్తుపట్టలేని పరిస్థితిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరన్ని డెడ్ బాడీలు అన్నింటినీ కూడా బారామతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. అయితే ముంబై నుంచి బారామతికి విమాన ప్రయాణం చేసినట్లు తెలుస్తుంది. ఒక పార్టీకి సంబంధించిన బహిరంగ సభలో పాల్గొనేందుకు అజిత్ పవార్ వెళ్ళారా, లేదంటే ఏదైనా అఫీషియల్ కార్యక్రమం ఉందా అనేది తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోపక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. విచారణకు సంబంధించిన దర్యాప్తు వెంటనే చేయాల్సిన అవసరం ఉందని కూడా విచారణకు ఆదేశించారు. ఈ మృతి ఏదైతే విమాన ప్రమాదం సాంకేతిక సమస్యతో తలెత్తిందా, లేదంటే ఇంకేదైనా కుట్రతో జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గత కొద్ది రోజులుగా ఏదైతే ఎస్పీకి సంబంధించి ఎన్సీపీకి సంబంధించిన ఎన్సీపీకి సంబంధించిన ఈ పార్టీల మధ్య కొంత వైరం కొనసాగుతుంది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో శరద్ పవార్ తో కలిసి ప్రచారం అంటే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు ప్రకటించారు. ఆ తర్వాత మహాయుతిగానే వీరంతా కూడా పోటీ చేశారు. పూర్తిగా డిప్యూటీ సీఎం శరద్ పవార్ ను విభేదించి ఎన్డీఏ కూటమిలో గత ప్రభుత్వ హయాంలో గత సంవత్సరం క్రితం ఎన్డీఏ కూటమిలో చేరారు అజిత్ పవార్. అజిత్ పవార్ చేరిన తర్వాత అతనికి డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పించారు. తర్వాత మళ్ళీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి మెజార్టీ సీట్లు సాధించడంలో మళ్ళీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఆయనకు అవకాశం కల్పించారు. అయితే ఈ పూర్తిగా అజిత్ పవార్ పూర్తిగా శరద్ పవార్ విభేదించి రాజకీయాలు మోడీ అల్పెరగని నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అజిత్ పవార్ శరద్ పవార్ కు వెన్నట్టుగా గత కొన్ని ఏళ్లుగా ఆయన రాజకీయంలో కొనసాగుతున్నారు. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు ఒక విమాన ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అంటూ కూడా ఇవాళ పలువురు రాజకీయవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు డీజీసీఏ కూడా దానికి సంబంధించిన ప్రమాద ఘటనకు సంబంధించి
వివరాలు సేకరించే పనిలో ఉంది. వారి మృతదేహాలన్నీ కూడా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం పూర్తిగా పైలట్ నిర్లక్ష్యమా లేదా సాంకేతిక లోపమా ఇంకేదైనా కోణంలో అనే విషయం ఇంకా పూర్తిగా దర్యాప్తు బృందాలు దర్యాప్తు చేసే తప్ప తెలిసేది లేదు. అయితే ఇటీవల కాలంలో మొన్న గుజరాత్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది, తర్వాత అమెరికాలో, ఆ తర్వాత అనేక చోట్ల కూడా మొన్నటికి మొన్న ఒడిశాలో సైతం ఇదే విధంగా ఒక ప్రైవేట్ ఫ్లైట్ టేకప్ సమయంలోనే కుప్పకూలడంతో అక్కడ ప్రమాదం ఏం జరిగింది. సంబంధించిన దర్యాప్తు బృందం అయితే ఇప్పటికే ఫడ్నవీస్ ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రతిష రైట్ లివిన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.